వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బూర నర్సయ్య గౌడ్ తొలిసారి ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ నుంచి భువనగిరి లోక్సభ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో అదే పార్టీ నుంచి పోటీ చేసి పరాజయం పొందారు. ఈసారి బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరోవైపు కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్గా, రాష్ట్ర మంత్రిగా సేవలు అందించిన పద్మారావు గౌడ్ తొలిసారి లోక్సభకు పోటీ చేస్తున్నారు. వీరి గురించి ఇవాల్టి పౌర ప్రముఖుల్లో చూద్దాం. బూర నర్సయ్య గౌడ్ వృత్తిరీత్యా వైద్యుడు. ఉస్మానియా మెడికల్ కళాశాల నుంచి జనరల్ సర్జరీలో ఎంఎస్ చేశారు. వైద్య విద్య పూర్తయిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రిలో 1987 నుండి 1990 వరకు అసిస్టెంట్ సివిల్ సర్జన్గా సేవలందించారు. ఆ తర్వాత 1991 నుండి 1995 వరకు ఉస్మానియా మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీగా పనిచేశారు. పిహెచ్సిలలో అరుదైన శస్త్రచికిత్సలు చేసినందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి పలుమార్లు ప్రశంసలు అందుకున్నారు. బూరా నర్సయ్య వైద్యుడిగానే కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా కృషి చేశారు. ఉద్యమంలో భాగంగా ఆయన డాట్స్ పేరిట తెలంగాణ రాష్ట్ర వైద్యుల సంఘాన్ని స్థాపించారు. రాస్తారోకో, మిలియన్ మార్చ్, సాగరహారం, రైల్ రోకో వంటి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమ సమయంలోనే తెలంగాణ హెల్త్ బ్లూ ప్రింట్ రూపొందించారు. ఉద్యమ నాయకుడిగా పనిచేసిన బూరా నర్సయ్య 2013 జూన్ 2న టీఆర్ఎస్ పార్టీలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2014 లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి దాదాపు 30,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 లోక్సభ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2022 అక్టోబర్ 15న టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన బూరా నర్సయ్య గౌడ్ 2022 అక్టోబర్ 19న బీజేపీలో చేరారు. ఈసారి ఆయన బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. బూరా నర్సయ్యకు ప్రత్యర్థులుగా కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి క్యామా మల్లేష్, సిపిఎం నుంచి మహమ్మద్ జహంగీర్ బరిలో ఉన్నారు. తిగుళ్ల పద్మారావు గౌడ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. 1986లో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి జరిగిన ఎన్నికల్లో మోండా మార్కెట్ నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతాదళ్ పార్టీ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై కార్పొరేటర్గా గెలిచారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితిలో 2001లో చేరారు. 2002లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో రెండోసారి కార్పొరేటర్గా గెలుపొందారు. 2004లో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2008 సికింద్రాబాద్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో, 2009 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో సనత్ నగర్ నుండి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై తెలంగాణ ప్రభుత్వం కేబినెట్లో ఎక్సైజ్, యువజన సర్వీసులు, క్రీడల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2019 ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పద్మారావు గెలుపొందారు. అనంతరం డిప్యూటీ స్పీకర్గా ఎన్నికయ్యారు. పద్మారావు గౌడ్ 2023లో జరిగిన ఎన్నికల్లో వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున టి పద్మారావు ఎంపీగా పోటీ చేస్తుండగా ప్రత్యర్థులుగా బీజేపీ తరపున సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్ బరిలో ఉన్నారు. వైద్యుడిగా, ఎంపీగా సేవలందించిన బూరా నర్సయ్య గౌడ్ తొలిసారి ఎంపీగా పోటీ చేస్తున్న పద్మారావు గౌడ్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో గెలుస్తారో లేదో వేచి చూద్దాం. బ్యూరో రిపోర్ట్.